వాళ్ళకి దూరం అయిపోయింది. అంటే ప్రతి విషయంలో కూడా చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, లేకపోతే తను తిరిగిన వాతావరణం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒక లేడీగా, ఒక మహిళగా ప్రతి ఒక్కటి కూడా పుట్టింటితో బంధం ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు కావచ్చు, పెళ్ళైనప్పుడు కావచ్చు, సరే పెళ్ళి ఎలా చేసుకున్న సందర్భమైనా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ తెలుస్తుంటుంది తల్లిదండ్రులు పుట్టింటికి సంబంధించి. ఈ 8 ఏళ్ళు కూడా చాలా నరకం. అండ్ చిన్న చిన్న పిల్లలు ముద్దుగా ఆరుతున్నారు, ఇద్దరు ఆడపిల్లలు కూడా. బహుశా తను పడ్డ కష్టం మళ్ళీ తన పిల్లలు పడకూడదు అని చెప్పి తల్లి ఇలాంటి డెసిషన్ తీసుకుంది. మొన్న చర్లపల్లిలో కూడా మనం చూసాం. తనతో పాటు ఒక నిమిషం సుమతి, ఒక్కసారి మీరు చెప్పినట్టే ఆ తల్లిని పిల్లలను ఒకసారి చూద్దాం. పీసీఆర్ ఒక బాక్స్లో ఆ తల్లి పిల్లల ఫోటోలు ఒకసారి డిస్ప్లే చేయండి. ఎందుకంటే ఆ తల్లి చూడండి, ఆ పిల్లలు చూడండి, ఇద్దరు పిల్లలు కూడా ఎంత బంగారు బొమ్మల్లో ఉన్నారు పాపం. ఆ పిల్లల్ని ఎట్లా చంపాలనిపించింది ఆ తల్లికి అనేది. తన చేతులతో కన్న బిడ్డ తన చేతులతో తానే కన్నది, తానే ప్రాణం పోసింది, వాళ్ళని కంటానికి ఎంత కష్టపడింది. అలాంటి తల్లి తన చేతులతో అల్లారు ముద్దుగా గోరుముద్దలు తినిపించిన తల్లి అదే ఇద్దరు పిల్లల గొంతుని చీర కట్టి పైకి వేలాడి తీసింది. ఆ వేలాడి తీసేటప్పుడు ఆ తల్లి ఎంత నరకం అనిపించుంటుందో ఒకసారి చూడండి. పాప, చిన్న పాప, దానికి ఏమి తెలియదు, ఆ పిల్లలకి ఏం తెలియదు పాపం. తల్లి ఎందుకు చంపుతుందో తెలియదు, తల్లి ఏం చేస్తుందో కూడా ఆ పిల్లలకి అర్థమే ఉండదు. బహుశా మెడకేసింది ఏదో ఆట ఆడుకుంటుంది తల్లి అనుకుని ఉంటారు బహుశా పిల్లలిద్దరు కూడా. తల్లి మనతో ఏదో ఆటలాడుకుంటుంది అని అనుకుంటారు తప్ప తల్లి పేక్కి తాడుగట్టి పైకి లాగుతోంది, ఊపిరాడకుండా చేస్తుంది అన్న విషయం ఆ పిల్లలకి తెలియదు. కానీ పిల్లలిద్దరికీ కూడా గొంతుకి ఆ చీర కట్టి పైకి వేలాడేసి ఉరేస్తున్నప్పుడు పిల్లలిద్దరూ అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటే, కాళ్ళు రెండు చేతులు కొట్టుకుంటూ ఉంటే తల్లి ఎంత అల్లాడిపోయి ఉంటుంది అనేది మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ఆ దృశ్యం ఊహించుకుంటుంటే ఎవరికైనా సరే కన్నీళ్ళు వస్తాయి. ఎవరికైనా సరే ఎంతటి మానవత్వం లేని రాయిలాగా ఉండేవాళ్ళకు కూడా ఆ సీన్ ఊహించుకోండి ఒకసారి. కన్న తల్లే ఇద్దరు కూతుళ్ళని మెడ గొంతుకి చీర కొంగు గట్టిగా బిగించి పైన ఫ్యాన్కి వేసి కిందకి లాగుతూ ఉంటే పిల్లలు ఆ టైంలో ఎంత అల్లాడిపోయి ఉంటారు. ఆ సీన్లో తల్లి ఇంకెంత అల్లాడిపోయి ఉంటుంది, ఎంత ఏడుస్తూ పిల్లలిద్దరు ప్రాణం తీసుకుంటుంది అనేది ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటే కన్నీళ్లు పెట్టని వాళ్ళు, ఏడని వాళ్ళు అంటే వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. ఇంత దారుణమైన సిచ్యువేషన్. ఆ పిల్లల ఫోటోలు ఒకసారి మీరు చూడండి. పిల్లలిద్దరు కూడా ఎంత చక్కగా ఉన్నారు చూడండి. నిజానికి ఆ పిల్లల్ని ఆ తల్లి నిజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకుంటే మనలాంటి వాళ్ళకి ఇస్తే నిజంగా దత్తత తీసుకుని పెంచుకోవడానికి రెడీగా ఉంటాం. అంత చక్కగా ఉన్నారు ఆ పిల్లలిద్దరు కూడా. వీడియో చూస్తున్న వాళ్ళు అంటే బిగ్ టీవీ ఇప్పుడు ఈరోజు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా బహుశా అనిపిస్తుంటుంది, ఆ పిల్లల్ని కనుక మాకిస్తే మేమే పెంచుకుంటామని. ఈవెన్ పూర్ ఫ్యామిలీ అయినా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, అప్పర్ ఫ్యామిలీ అయినా కూడా ఎవరైనా సరే ఆ పిల్లలు చూడగానే అంటారు, బంగారం లాంటి పిల్లల్ని ఎందుకు చంపావు, నువ్వు మాకిస్తే మేము పెంచుకుంటాం కదా అని. సో అలా ఉంది. ఆ తల్లిని చూడండి ఒకసారి మీరు. పేదరికంలో, కటిక పేదరికంలో అనుభవిస్తుంది ఆమె. ఇంటి బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి. ఆ ఉన్న ఫోటోలో ఇంటి వెనక చూడండి, ఇంట్లో చిన్న చిన్న గ్లాసులు, చెంబులు ఇవి మాత్రం పెట్టున్నా. ఆ ఇల్లు లొకేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత పూర్ ఫ్యామిలీ. బహుశా అది రేకుల షెడ్. అది ఆ రేకుల షెడ్లో అంత పూర్ అనిపించింది. ఇతను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపాని. అదే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని ఉంటే ఆ భర్త బాగా చూసుకుని ఉండేవాడేమో, ఆమె లైఫ్ వేరుగా ఉండేదేమో. సో తల్లిదండ్రులతో సంబంధాలు బాగుండేవి కాబట్టి ఆ ఈక్వేషన్ వేరుగా ఉండేది. తల్లిదండ్రులు అరేంజ్ చేసి పెళ్లి చేసిన ఆ సంబంధంలో భర్త ఒకవేళ ఇబ్బందులు పెడితే తల్లిదండ్రులు దగ్గరికి తీసుకునేవాళ్ళే ఖచ్చితంగా. తల్లిదండ్రులు, అన్న అందరూ తీసుకునేవాళ్ళే. ఈ విషయంలో ఎందుకు చేరదీయలేదు అంటే మమ్మల్ని వ్యతిరేకించి మేము చూసిన మంచి సంబంధం కాదని ఎవరినో తీసుకెళ్ళి అనుభవిస్తుంది కాబట్టి అనుభవించాల్సిందే అనుకుంటారు కొంతమంది. సో ఈ విషయంలో అలా జరిగిందనేది మనం అనలేం. కానీ సో వాళ్ళకి 8 ఏళ్ల నుంచి తల్లిదండ్రుల ముఖం చూడలేదు, అన్న ముఖం చూడలేదని లెటర్లో క్లియర్గా రాసింది. అన్నను ఎప్పుడు కలవలేదు, ఫేస్ చేసే ధైర్యం లేదని కూడా చెప్పింది. ఎందుకంటే నేను తప్పు చేశాను, మీకు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకున్నానని. సో ఈ తల్లిని పిల్లల్ని చూసిన వాళ్ళు హృదయం చెల్లించిపోతుంది. సో రీసెంట్గా ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు ప్రాణం తీసుకోవటమే కాకుండా పిల్లల్ని కూడా ప్రాణాలు తీసుకుంటారు. మొన్న ఈ మధ్య పటాన్ చెరువు దగ్గర ఉంటాను, 3 పిల్లల ప్రాణాలు తీసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఆ మధ్య ఇంకో 2 పిల్లల్ని చెరువులో తోసేసి నీళ్ళల్లో ముంచి ఆ తర్వాత ఇంకో తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇక మీరు చెప్పింది ఇందాక సరే, దేశమంతా చర్చ జరుగుతోంది, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చర్చ జరుగుతోంది. మీరు చెప్పిన విజయశాంతి, చర్లపల్లిలో విజయశాంతి రెడ్డి, చర్లపల్లి ఆమె. ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే ఒకసారి విజయశాంతి రెడ్డి ఫొటోసు అట్లాగే వీళ్ళ ఫొటోస్ రెండు పక్కన తీసుకోండి పీసీఆర్. ఎస్, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది మీరు చెప్తున్నది సుమతి, మీరు ప్రస్తావించింది విజయశాంతి రెడ్డి. ఆవిడకి ఇప్పుడు పద్మ 2 పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న పద్మకి తేడా ఏంటంటే పద్మ ప్రేమ పెళ్లి చేసుకుంది, పోవర్టీ అనుభవించింది, పేదరికాన్ని అనుభవించింది, అనేక కష్టాలు పడింది. ఇక మీరు ప్రస్తావించిన చర్లపల్లి విజయశాంతి రెడ్డికి
అరేంజ్డ్ మ్యారేజ్ marriage. చేసుకుంది. అవును. ఆవిడికి బంగారు లాంటి పిల్లలు, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. కరెక్ట్. పద్మకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, లవ్ మ్యారేజ్ చేసుకుంది. విజయశాంతి రెడ్డి అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. వాళ్ళకి మధ్య ఈవిడికి డబ్బు ఉండే ఆత్మహత్య చేసుకుంది, ఆవిడ డబ్బు లేక ఆత్మహత్య చేసుకుంది. ఆవిడకి 2 పిల్లలు, ఈమెకి 2 పిల్లలు. కానీ తేడా ఏంటంటే ఈవిడ అరేంజ్డ్ మ్యారేజ్, ఆవిడ ప్రేమ వ్యవహారం. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రేమ పెళ్ళిళ్ళన్నీ అట్లా ఎందుకు జరుగుతాయి, ప్రేమ పెళ్ళిళ్ళు మాత్రం అలా ఎందుకు జరుగుతుంటాయి అనటానికి లేదు, అందరినీ ఒకే ఘాటిని కట్టడానికి వీల్లేదు అని. ఎస్, ఎగ్జాక్ట్లీ 2 ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న విజయశాంతి రెడ్డి ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేదు, బాగా చదువుకుంది, తెలివిగలది, సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీమ్ లీడర్గా పనిచేస్తుంది, బంగారం లాంటి 2 పిల్లలు, ఆ పిల్లలు కూడా చాలా మంచి యాక్టివ్ పిల్లలు. ఇంత మంచి జీవితం ఉంది. భర్త దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు, పక్కనే లోకల్ హైదరాబాద్లోనే అన్న ఉన్నాడు, అన్న కూడా ఫైనాన్షియల్గా బాగానే ఉన్నట్టున్నాడు బహుశా. తల్లి కూడా పక్కనే ఉంటుంది, ఇంట్లో కలిసే ఉంటుంది. అయినా కూడా ఏదో తెలియని ఒక డిప్రెషన్, ఏదో ఒక రకమైన ఆవేదన. పూర్తి కారణాలు ఇంకా పోలీసులు వెల్లడించాల, బహుశా బలమైన కారణమే ఉండుండొచ్చు. సో ఈ 2 ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే, ఇక్కడ విజయశాంతి రెడ్డి మరణం తన 2 పిల్లల్ని తీసుకుని కాలేజీలో ఉన్న పిల్లలిద్దరిని తీసుకొచ్చి ఏం ఒప్పించిందో ఏం చెప్పిందో తెలియదు. తాను చచ్చిపోవాలనుకుంది, తనతో పాటు పిల్లల్ని చంపేయాలనుకుంది. అందుకని కాలేజీలో బంగారులాగా చదువుకుంటున్న పిల్లల్ని ఎవరో చనిపోయారు మా ఫ్యామిలీలో, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కాలేజీలో చెప్పి సంతకం పెట్టి వాళ్ళని తీసుకొచ్చింది. అలా తీసుకొచ్చేటప్పుడు రికార్డ్ అయింది ఆ సీసీ ఫుటేజ్. మీరు ఇప్పుడు కూడా స్క్రీన్ మీద కనపడుతున్న సీసీ ఫుటేజ్ విజయశాంతి రెడ్డి తన పిల్లల్ని 2 తీసుకొచ్చింది. అలా సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఒకసారి పీసీఆర్, ఒకసారి లైవ్ సీసీ ఫుటేజ్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. అలా వెళ్తున్నప్పుడు ఆ తల్లి చూడండి, తను కన్న పిల్లలిద్దరు, తను ఏ 2 చేతులతో అయితే తమ పిల్లల్ని పెంచిందో అదే చేతులతో, కుడి చేతితో కొడుకుని, ఎడమ చేతితో కూతుర్ని, 2 పట్టుకుని నడిపించుకుంటూ తీసుకెళ్తోంది. అలా తీసుకెళ్తున్నప్పుడు ఆ తల్లితో పిల్లలిద్దరు ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. చివరి నిమిషంలో వాళ్ళకి చచ్చిపోతామని తెలుసు, చచ్చిపోవాలని డిసైడ్ అయ్యే తల్లితో పాటు బయటకు వచ్చారు. ఎందుకు అంటే ఇక్కడ పద్మలాగా వాళ్ళకి తెలియకుండా పిల్లల్ని చంపలా, వాళ్ళకి తెలిసే చంపింది ఇక్కడ విజయశాంతి రెడ్డి. ఆ పిల్లలిద్దరూ వెల్ ఎడ్యుకేటెడ్ అంట. ఎందుకంటే నాకు ఒకళ్ళిద్దరు మెసేజ్ పెట్టారు దీని మీద, ఒక వీడియో చేస్తే. అందులో ఆ బాబు విజయశాంతి రెడ్డి కొడుకు చాలా టాప్ స్టూడెంట్ అంట ఆ స్కూల్లో, చాలా మంచి స్టూడెంట్, చాలా తెలివిగలవాడంట. అయినా కూడా తల్లి చెప్పిన మాటలతో మనం చచ్చిపోదాం, ఈ జీవితాన్ని ఇక్కడితో ముగించేద్దాం, ఈ జీవితం వద్దని చెప్తే తల్లి చెప్పిన మాటలు కన్విన్స్ అయిపోయారు వాళ్ళు. సో వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు, సుదీర్ఘంగా నడుచుకుంటూ వెళ్ళారు. చర్లపల్లి దాకా వచ్చి చర్లపల్లి రైల్వే స్టేషన్లో కారు పార్క్ చేసి ఒక సూసైడ్ నోట్ కూడా రాసి, పార్కింగ్ స్లిప్ మీద సూసైడ్ నోట్ రాసి, ఆ సూసైడ్ నోట్ అందులో పెట్టి పిల్లలిద్దరిని తీసుకుని అట్లా ప్లాట్ఫామ్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చింది. తర్వాత మెట్ల మీదకి వెళ్ళింది. ఒకవేళ పిల్లలిద్దరికి ఇష్టం లేకపోతే మెట్లు ఏదైతే రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళినప్పుడైనా పిల్లలిద్దరు మేము చచ్చిపోమని చెప్పి వాళ్ళిద్దరూ పక్కకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు వెళ్ళలేదంటే విల్లింగ్ ఉంది అక్కడ. తల్లి కన్విన్స్ చేసింది, నేనే కన్నాను మిమ్మల్ని చంపే రైట్ కూడా నాకు ఉందనుకుంది ఆవిడ చచ్చిపోవడంతో పాటు పిల్లలిద్దరిని చంపింది. ఆవిడ చావు కారణం ఇంతవరకు పోలీసులు క్లారిటీ ఇవ్వలేకపోయారు. రేపో ఎల్లుండి ఇన్వెస్టిగేషన్లో కొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 విషయాలు ఎందుకు కంపేర్ చేశానంటే, మీకు ఒకసారి పద్మ పిల్లలున్న ఫోటోని అండ్ విజయశాంతి రెడ్డి ఆ పిల్లలు ఉన్న ఫోటోని ఒకసారి పక్కన వేయండి పీసీఆర్. ఇక్కడ కంపారిజన్ మనం ఒకటే, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఈ 2 విషయాల్లో క్లారిటీగా తీసుకుంటే 2 విషయాల్లో కూడా ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, ప్రాణాలు తీసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు, నరకం అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. విజయశాంతి రెడ్డికి ఆర్థిక ఇబ్బందులు లేవు, భర్త దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు, కానీ ఏదో తెలియని ఒంటరితనం, బహుశా ఏవో కారణాలు ఉన్నాయి బలమైనవి. మనం ఆవిడ చావు మీద విశ్లేషణ చేయడం కరెక్ట్ కాదు. పూర్వపరాలు పోలీసులు వెల్లడించి ఇన్వెస్టిగేషన్లో చేసేదాకా మనం ఏది పడితే అది అంటానికి లేదు. ఎందుకంటే తల్లుల ఆలోచన విధానంలో ఇప్పుడు అంటే తను లేకపోతే తన పిల్లలు ఏమైపోతారు అన్న ఆలోచన, లేకపోతే ఇప్పుడు పద్మ విషయం తీసుకోండి అశోక్, తను లేకపోతే తను పడ్డ బాధల్ని, ఆడపిల్లగా తను పడ్డ బాధల్ని మళ్ళీ తన 2 ఆడపిల్లలు కూడా పడతారు అన్న బహుశా ఆ ఆలోచనతోటి తను చంపేసి తీసుకెళ్ళిందని ఊహించుకోవచ్చు. కానీ సరే మీరు అన్నట్టు మనం విజయశాంతి రెడ్డి వ్యవహారంలో ఎక్కువగా విశ్లేషించడానికి వీల్లేదు, ఎందుకంటే 2 కూడా మేజర్స్, అంటే టీనేజ్ పిల్లలు, వాళ్ళకి ఆలోచన దోహదం ఉంది, ఏం జరుగుతుందో తెలుసు. కానీ ఇక్కడ పద్మ విషయంలో తను పడ్డ కష్టం, తను పడ్డ ఆవేదన కావచ్చు, ప్రేమ కావచ్చు, పెళ్ళి, ఇవన్నీ మళ్ళీ నా పిల్లలు కూడా బహుశా జరిగితే వాళ్ళు కూడా నాలాగా బాధపడతారేమో అని చెప్పి ఇది మనం ఏం విశ్లేషించట్లేదు. బహుశా ఆ నిర్ణయం తీసుకొని ఉంచు, అంత కఠినమైన నిర్ణయం. మీరు అన్నట్టుగా అలాంటి సిచ్యువేషన్లు నిజంగా ఏ తల్లి అయినా సరే ఏడవకుండా ఉండదు. తన చేతులతో అల్లారు ముద్దుగా పెంచిన తను నవమాసాలు మోసి
కానీ పెంచి అది అటు ఎవరి సపోర్ట్ లేకుండా, అటు పుట్టింటి సపోర్ట్ లేదు, ఇటు భర్త సపోర్ట్ లేకుండా కూడా పిల్లల్ని అంతగా తీసుకొచ్చింది తల్లి. తన చేతులతోటే తను అలాంటి డెసిషన్ తీసుకుందంటే నిజంగా అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి. రెండు ఘటనలు కూడా కన్నీళ్లు తెప్పించాయి. ఇప్పుడు విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లల్ని ఎందుకు చంపింది అన్న దాని మీద ఇప్పటికీ సుదీర్ఘ విశ్లేషణ జరుగుతుంది. ఎవరికి అర్థం కావట్లా. అరే ఎందుకు నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదే, నువ్వు బాగా చదువుకున్న దానివి, తెలివిగల దానివి, సాఫ్ట్వేర్ కంపెనీలో ఇండిపెండెంట్ ఉమెన్వి, రెండోది సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నావు, నీకు ఒక 20 మంది పనిచేస్తున్నారు అంటే నువ్వు 100 మందితో పనిచేస్తున్నావు, అంతమంది బ్రెయిన్స్ని నువ్వు నడిపిస్తున్నావు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అంత తెలివిగల ఆవిడ ఎందుకు ఇంత కఠినమైన డెసిషన్ తీసుకుంది? సరే, అప్పటికప్పుడు ఆవేశంలో డెసిషన్ తీసేసుకుని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈవిడ ఆవేశంలో తీసుకున్నది కాదు, ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు ఆవేశం అనేది ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత చల్లారిపోతుంది. ఆవేశంలో ఎవరో తిట్టారనో, కొట్టారనో, పరువు తీశారనో, మందలిచ్చారనో ఆగ్రహంతో ఆవేశంతో ప్రాణాలు తీసేసుకుంటారు చాలామంది. ఊరేసుకునే ఘటనలు ఇవన్నీ కూడా ఆ ఎమోషన్ని కొద్దిసేపు కంట్రోల్ చేసుకోగలిగితే, సో ఆ బాధను ఇంకొకరితో షేర్ చేసుకోగలిగితే ఆ ప్రాణం మిగులుతుంది. ఆత్మహత్య వైపు వెళ్ళరు. ఏది చెరువులు దూకేవాళ్ళైనా, కత్తితో పొడుచుకునేవాళ్ళైనా, విషం తాగి చచ్చేవాళ్ళైనా, ఫ్యాన్ కురేసుకుని చనిపోయేవాళ్ళైనా, రైలు పట్టాల మీద తలబెట్టి చచ్చిపోయేవాళ్ళైనా, ఎవరైనా కూడా ఆ క్షణంలో తీసుకునే నిర్ణయాలే ఉంటాయి. కానీ విజయశాంతి రెడ్డి విషయంలో అలా కాదు. పద్మ విషయంలో మాత్రమే అలా జరిగింది. ఆ ఎమోషన్లో బాధపడి పడి ఒకనొక సిచ్యువేషన్లో ఏదో భర్తతో ఏదో గొడవ ఉంటుంది, లేదా ఇంటోళ్ళు అద్దె కోసం తిట్టుంటారు, లేకపోతే అప్పులోళ్ళు ఎవరో వచ్చి ఇంటికి వచ్చి బూతులు తిట్టుంటారు. ఇలాంటి ఆవేదనలో ఫస్ట్రేషన్లో ఆ డిప్రెషన్తో ఆవిడ అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని పిల్లలిద్దరిని చంపేసింది ఆవేశంలో. కానీ విజయశాంతి రెడ్డి అలా కాదు. ఆవిడ ఒకవేళ డెసిషన్ తీసుకున్న తర్వాత నీట్గా ఆవిడ కారులో పిల్లలు చదివే కాలేజ్ దగ్గరికి వెళ్ళింది. కాలేజీలో చాలాసేపు వెయిట్ చేసింది. ఆ సీసీ ఫుటేజ్ చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలాసేపు వెయిట్ చేసింది. తర్వాత పిల్లలిద్దరిని పిలిపించింది, అక్కడ సంతకం పెట్టింది, పలానా కారణంతో పిల్లలు తీసుకుంటున్నానని చెప్పింది. మళ్ళీ అక్కడ నుంచి పిల్లలిద్దరిని కారులో ఎక్కించుకుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్, చాలా దూరం స్టేషన్ వరకు వచ్చింది. స్టేషన్లో కారు పెట్టింది. మళ్ళీ ప్లాట్ఫామ్ మీద నుంచి 1వ నంబర్ ప్లాట్ఫామ్, అలాగే ముందు కారిడార్ మొత్తం అన్నిటి చోట్ల నుంచి నడుచుకుంటూ వెళ్ళింది. చివరికి రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళింది. ప్లాను ముందు అనుకున్నా కూడా ఈ పీరియడ్ కనీసం గంటన్నర 2 గంటలనే బట్టి ఉంటుంది ఇక్కడికి రావడానికి. ఈ 2 గంటల్లో ఆమె ఆలోచన మారాలి సహజంగా. ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత అప్పటి వరకు ఉన్న ఎమోషన్ ఎవరి మనిషికైనా తగ్గిపోతుంది. ఇప్పుడు వీరావేశంతో ఊగిపోయిన వాళ్ళు కూడా 5 నిమిషాల తర్వాత కూల్ అయిపోతారు. ఆ బీపీ కంట్రోల్ అయిపోతుంది, ఆ ఎమోషన్ తగ్గిపోతుంది. సో ఇక్కడ విజయశాంతి రెడ్డికి అన్ని గంటల పాటు పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడైనా ఆ ఎమోషన్ తగ్గిపోవాలి, ఆవేశం తగ్గిపోవాలి, ఆలోచన వెనక్కి తీసుకోవాలి. కానీ అలాంటిది జరగల. రెండోది, కనీసం పిల్లల్ని తన చేతితో పట్టుకున్నప్పుడైనా అయ్యో నా బిడ్డల్ని ఎందుకు చంపుకోవాలి, పిల్లలు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు, సో రేపో మాపో మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి. పిల్లలు ఎదిగిపోయారు, ఆ పిల్లల్ని ఇప్పుడు ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదగలరు. ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళిద్దరు హ్యాపీగా బతకగలరు. నువ్వు చచ్చిపోయినా, ఒకవేళ నువ్వు చచ్చిపోవాలని డెసిషన్ తీసుకున్నావు, ఓకే, నీ చావుని ఎవరు ఆపలేరు, నీ లైఫ్ నీ ఇష్టం, సో నువ్వు చచ్చిపో. కానీ పిల్లల్ని ఎందుకు బలి తీసుకున్నావు అనేది ఇక్కడ కీ పాయింట్. పిల్లలు ఏం చెప్పు ఒప్పించింది అనేది ఇంకా ముఖ్యమైన పాయింట్ విజయశాంతి రెడ్డి వ్యవహారంలో. అయితే అశోక్, ఈ 2 ఘటనలు భిన్న ఘటనలు, మీరు అన్నట్టుగా 2 కూడా డిఫరెంట్ జోనర్స్, డిఫరెంట్ సెక్టర్స్. కాకపోతే ఆలోచన విధానం, తల్లులు పిల్లల్ని కూడా చంపేస్తూ ఉన్నారు. ఆలోచన విధానంలో మారాలా, లేకపోతే పద్మ విషయం గురించి మనం మాట్లాడితే ఇప్పుడు మనం ఏమీ చేయలేము, ఎందుకంటే పడ్డ బాధ అలాంటిది. అండ్ బాధ పంచుకోవడానికి ఒక మనిషి కావాలి, ఎప్పుడైనా సరే ఒక షోల్డర్ కావాలి. అది ఎలాంటి సిచ్యువేషన్, ఆ షోల్డర్ లేక, ఆ పంచుకునే మనిషి లేక అలాంటి డెసిషన్ తీసుకుంది అని చెప్పి కొంతమంది సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా ఎవరిదైనా సైకాలజీ అదే. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ప్రేమగా పలకరించేవాళ్ళు కావాలి, నిన్ను ఓదార్చేవాళ్ళు కావాలి, నీ భుజం మీద ఆంచుకుని కనీసం నీకు నేనున్నాను అని ఓదార్పునిచ్చేవాళ్ళు కావాలి, కన్నీళ్లు తుడిచేవాళ్ళు కావాలి. అలాంటి చేసే ఆ నిమిషంలో చేయగలిగితే ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోరు. ఇప్పుడు ఏ క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే పెద్దగా ఫీల్ అవ్వరు, ఏ గుండెపోటు వచ్చి నిద్రలో చచ్చిపోయినా ఫీల్ అవ్వరు, రోడ్డు యాక్సిడెంట్ అయి చచ్చిపోయినా కూడా పెద్దగా ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఇవన్నీ ఎవరు ఆపలేరని. యాక్సిడెంట్ని మనం ఆపలేం, క్యాన్సర్ని మనం ఆపలేం, గుండెపోటుని మనం ఆపలేం, ఇంకా వేరే కారణాల వల్ల ఏదో జరిగి ప్రాణాలు కోల్పోతుంటారు. అవన్నింటిని మనం ఆపలేం, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కానీ ఆత్మహత్య చేసుకోవటం అనేది ఆపగలం. ఆత్మహత్య అనేది సెల్ఫ్గా చేసుకునేది, సెల్ఫ్గా నిర్ణయం తీసుకునేది. మన శరీరాన్ని మనమే, మన ప్రాణాన్ని మనమే తీసుకోవాలని తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఆపగలం. అది కౌన్సిలింగ్ ద్వారా చేస్తుంటే చాలామంది. కౌన్సిలింగ్ కంటే ముందు ఓదార్పు, వాళ్ళ కష్టాలు వినేవాళ్ళు కావాలి. ఆ ఆలోచనని, మన కష్టాన్ని, మన బాధని, మనకి అన్నిటి వేదనని వినే వాళ్ళు కావాలి, ప్రేమగా చేయిచ్చేవాళ్ళు కావాలి. సో అలాంటి వాళ్ళు లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు పద్మ విషయం అదే.
ఎవరితోనూ వెళ్ళలేక, ఎవరు ఓదార్చేవాళ్ళు లేక, ఆదుకునేవాళ్ళు లేక, పట్టించుకునేవాళ్ళు లేక వాళ్ళ బిడ్డలిద్దరితో కూడా కలిసి ప్రాణాలు తీసుకుంటారు. 2 ఘటనలు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు పద్మది చిత్తూరు జిల్లాలో జరిగింది, విజయశాంతి రెడ్డిది హైదరాబాద్లో జరిగింది. ఇక్కడ తెలంగాణ, అక్కడ ఆంధ్ర. ఇక్కడ విజయశాంతి రెడ్డి, అక్కడ పద్మ. 2 చావులు ఒకటే. ఆవిడికి 2 పిల్లలు, ఈవిడికి 2 పిల్లలు. సో ఆవిడ చదువుకున్న అమ్మాయి, ఈవి చదువుకున్న అమ్మాయి. కానీ ఇద్దరికి మధ్య తేడా, ఆవిడ డబ్బులు లేనిది, ఈవిడ డబ్బు ఉన్నది. అంటే చావుని డబ్బు కూడా ఆపలేదు అంటానికి విజయశాంతి రెడ్డి మరణం ఎగ్జాంపుల్. ఆవిడ డబ్బు లేక చచ్చిపోయింది అనుకుందాం, విజయశాంతి రెడ్డికి డబ్బు ప్రాబ్లం లేదే, మంచి ఆస్తి ఉంది, సొంత అన్న ఉన్నాడు, భర్త ఉన్నాడు, దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు, ఈవిడ జాబ్ చేస్తుంది, ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే డబ్బు కూడా మరణాన్ని ఆపలేదు అనేది అంటే ఒక బిగ్ టీవీ వేదికగా మనం చెప్పదలుచుకుంది కూడా ఒకసారి క్లారిటీగా చెప్పండి. ఎందుకంటే ఆత్మహత్య దేనికి కూడా పరిష్కారం కాదు. ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. అలాగే పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆత్మహత్య అన్నది ఒక నేరం. అండ్ సొసైటీ ఎప్పుడు ఒకలాగుండదు, సొసైటీ పనే ఎప్పుడు కూడా కుళ్ళపరచడం, కానీ దాన్ని ఎదుర్కొని నిలబడితేనే అసలైన జీవితం ఉంటుంది అని చెప్పి మనం చెప్పాలి అని ఈ సందర్భంగా నేను కూడా కోరుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం పద్మ భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి రేపు పొద్దున రిమాండ్కి పెట్టబోతున్నారు. వాడు అనేది ఏంటంటే ఇప్పటికీ ఏమాత్రం ఫీలింగ్ లేదు. వాళ్ళు భార్య పోయింది, పిల్లలు పోయింది అన్న ఫీలింగ్ ఏ మాత్రం లేదు. పోతే పోయారు, ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టుగా చూస్తున్నాడు. ఒకసారి పీసీఆర్ పద్మ భర్త బయట ప్లే చేయండి ఒకసారి. కలజోడుతో ఉన్న వ్యక్తి, పూల చొక్కా వేసుకుని కలజోడుతో ఉన్న వ్యక్తి, ఆ దరిద్రుడే ఆమె భర్త శివశంకర్ అంట. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమెకు ఆల్రెడీ అరేంజ్డ్ మ్యారేజ్, వేరే సంబంధం చూస్తే వీడు ఆమె జీవితంలోకి ఎంటర్ అయ్యి చొరబడి ఆమెను పెళ్లి చేసుకుని లాక్కొచ్చాడు. ఒక్కసారి ఆమె భర్త అదిగో కనపడుతున్నాడు చూడండి స్క్రీన్ మీద, ఆ పూల చొక్కా వేసుకుని కలజోడు పెట్టుకున్న ఈ నీచుడి వల్లే అమ్మాయి తన 2 పిల్లలతో ప్రాణాలు తీసుకుంది. వాడి పేరు శివశంకర్. ఒకసారి బయట ప్లే చేయండి, ఏం చెప్తున్నాడు చూడండి. ఏమన్నా వాడి కళ్ళల్లో బాధ కానీ, గొంతులో ఆవేదన కానీ, 2 పిల్లలు కోల్పోయారన్న ఆ ఇది కానీ ఎక్కడన్నా కనిపిస్తుంది, ఒకసారి చూడండి. స్కూల్లో కాల్ చేశారు, 2:30కి కాల్ చేశారు. క్లోజ్ అదే నేను కట్ చేశాను, కొద్దిగా ఇంటర్వ్యూలో ఉన్నాను, కట్ చేశాను. మళ్ళీ కాల్ చేశాను. కాల్ చేసి మేడం కాల్ కట్ చేసి కాల్ రిలేట్ అని పెట్టింది. మళ్ళీ వచ్చి ప్రశాంత్ సార్ అనేసి ఆ సార్కి కాల్ చేశాను. ఆ సార్ సరికి కాల్ చేశారు ఫస్ట్ నాకు. సార్ ఇట్లా అంటే స్కూల్ 2:30కి వదిలేస్తున్నారు అని చెప్పారు. సార్ పిల్లకాయలు ఆడున్నా అంటే పిల్లకాయలు ఆయమ్మ మాత్రం 2 ఈడే ఉన్నారు అని చెప్పింది సార్ అని చెప్పాడు. అంతే, సరే సార్ నేను ఎవరినో ఒకటి పంపిస్తాను సార్ అని చెప్పేసి చెప్పాను. అంతే, వేరే ఇంకా అందరికి కాల్ చేశాను, ఎవరు రాలేదు. ఈ పక్క గీత కృష్ణ అనేసి ఒక అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయికి కాల్ చేసిన, సర్లే తొడుకుని పో గీత అంటే, నేను తొడుకుని పోతాలేనా అన్నాడు. అంతే, తొడుకొని వస్తే మా వైఫ్ చూసింది, నేను తొడుకొని వచ్చింది సార్ వాళ్ళని. అంతే, నేను మళ్ళీ నాకు వచ్చి కింద నుంచి కాల్ చేసింది. ఎక్కడున్నావు అనింది. ఇప్పుడే బయలుదేరినాను, 6కి అంతా వచ్చేస్తాను అని చెప్పాను. సర్లే గ్రూప్కి ఏమైనా పే చేసామనింది. లేదు, వచ్చి పే చేశాను, మేడంతో మాట్లాడినాను, 6కి 6:03కి అంతా పే చేస్తానని చెప్పాను సార్. అంతే, మళ్ళీ నేను వచ్చాను తలుపులే. సర్లే చెప్పులు 7 ఉన్నాయి కదా, మిద్ది పైన ఏమైనా వాకింగ్ చేస్తున్నారేమో అనేసి అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాను, చూస్తే లేదు, తలుపు దర్తన తీయలేదు, టీవీ పోతుంది, లైట్లు మొత్తం ఆఫ్ ఉన్నాయి, బయట ఆఫ్ ఉంది, లోపల ఆఫ్ ఉంది, ఇవన్నీ ఆఫ్ ఉంది. సర్లే ఏం చేయాలో తెలియక నేను కిటికీ మాత్రం డోర్ ఓపెన్లో ఉంది, ఒక రవ్వ. అది లాగి చూస్తే నాకు పిలుస్తాను, ఇవి వేసాను సార్. 3 వాళ్ళు ఎత్తి ఆడ నుంచి కిటికీలో నుంచి చేశాను. అది ఇంకా ఎవరు పలకలేక అంటే నేను ఆడ నుంచి టార్చ్ చేసి ఇటు చూశాను. టార్చ్ చేసి చూసే లోపల ఒక పాప ఉంది. నాకు ఈ కాలు చెల్లాగా నేను యాక్చువల్ లోపల మళ్ళీ పక్కన ఆంటీని పిలిచాను. వాళ్ళు పిలిచే లోపల ఆంటీ నేను తలుపు తీస్తాను, అది రాలేదు సార్. మళ్ళీ వేరే ఒక అబ్బాయి వచ్చి తలుపు బ్రేక్ చేసుకుని వచ్చే లోపల చూస్తే అయిపోయింది సార్. అప్పుడు టగటగా నిప్పేసినాము, గుండెల మీద కొట్టాము. ఏం కారణం ఎందువల్ల అట్లా చేసుకున్నారు? డాక్టర్ ఏదో రాసిన అని చెప్తున్నారు. అది ఏం లేదు సార్, ఫైనాన్షియల్ గా అప్పులు ఉన్నాయి. అది గ్రూప్స్ సంబంధించింది. అది నాకు జాబ్ ఇన్రోల్ లేదు. నేను ఇప్పుడు ఏదో జాబ్ వచ్చింది అనేసి డైలీ అపాయింట్మెంట్ చేసుకున్నాను, శ్రీ సిటీ నుంచి పుత్తూరు. ఈ 2nd జాయిన్ అయినాను. ఇంకా సర్లే అని చెప్పాను. ఆమె కూడా బాగా మాట్లాడింది సార్. వచ్చే లోపల అది ఏమో టక్కని సూసైడ్ చేసుకుని. ఎస్, అది ఆ మాట్లాడి ఉపన్యాసం ఇస్తున్న వ్యక్తి పద్మ భర్త శివశంకర్. ఏమన్నా పిల్లలిద్దరూ చచ్చిపోయారే అన్న బాధ ఎక్కడన్నా కళ్ళల్లో కనపడుతుందా? వాడి గొంతులో ఎక్కడన్నా భార్య చనిపోయిందన్న బాధ ఏమన్నా ఉందా? చచ్చింది, ఇంకొక దాన్ని పెళ్లి చేసుకోవచ్చు అన్న ఆనందమే కనపడుతుంది వాడి మాటల్లో. పోతే పోయింది, 2 ఆడపిల్లల భారం కూడా వదిలిపోయింది, రేపు నుంచి హ్యాపీగా తిరగచ్చు అన్నట్టు కనపడుతుంది వాడి కళ్ళల్లో. సో ఇలాంటి వాళ్ళని ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే
మీ జీవితాలు చివరికి ఇట్లా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి దరిద్రులకు దూరంగా ఉండండి అన్న మెసేజ్ని పద్మ ఈ సూసైడ్ లెటర్లో ఇచ్చింది. ఆమె రాసింది ఇదే కదా. సో ఇలాంటి వెధవలు కనపడితే వాళ్ళ ప్రేమలో వాళ్ళ మాయ మాటలు లొంగిపోయి వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళు చెప్పే మాటలు ఏవైతే ఉంటాయో వాటికి అట్రాక్ట్ అయిపోయి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని తల్లిదండ్రులను వదిలిపెట్టి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు, నా జీవితమే మీకు ఉదాహరణ అని ఆమె సూసైడ్ లెటర్లో చాలా క్లియర్గా రాసింది, చాలా స్పష్టంగా రాసింది. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకు ఉండకూడదు అనుకుంటుందో అలాంటివన్నీ నా భర్తకు ఉన్నాయి, ఎవరికి వీడికే, ఇప్పుడు చూసినోడికే. సో వీడిని ఏం చేయాలి? సో అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పెడతారు, కొద్ది రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వస్తాడు, మళ్ళీ ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారు, ఇంకొక అమ్మాయిని ఎక్కడో మళ్ళీ ట్రాప్ చేస్తాడు, మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ అమ్మా నాన్న ఆడపిల్ల భారం అనుకునేవాడు ఒక ఏ చేతిలో పెడితే చాలు అనుకున్న వాళ్ళు ఇలాంటి దరిద్రుడికి కంటగడతారు. ఆ పిల్ల రెండో పెళ్ళి ఎవడు అయినా కూడా వీడి చేతిలో పెడతారు, మళ్ళీ ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాడు. సో ఇక్కడ వాడు ఫైనాన్షియల్గా మాకు అప్పులు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి అని చెప్పి వాడే చెప్తున్నాడు. నిజంగా బిడ్డలను కోల్పోయిన, బిడ్డల మీద ప్రేమ ఉన్న తండ్రి, భార్య మీద ప్రేమ ఉన్న భర్త, ఒక బాధ్యత కలిగినోడు నిజంగా అలా బిహేవ్ చేస్తాడా? వాడి మాటల్లో వాడి ఫేస్లో ఒక్కసారి చూడండి. మీకు ఇప్పుడు భూతద్దాల కళ్ళజోడు పెట్టాడు, సో దాని వెనక ఎమోషన్ ఏమన్నా కనపడుతుందా మీకు? ఒకసారి చూడండి. సో దయచేసి మీ పద్మ మీకు ఇచ్చిన ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ మెసేజ్, ఒక అలర్ట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని క్లియర్ కట్గా తన సూసైడ్ నోట్ ద్వారా రాసింది. ఒకసారి సుమతి మీరు ఆమె సూసైడ్ నోట్ని మరొకసారి వినిపించండి, మీరు కంటిన్యూ చేయండి. యా రైట్. ప్రేమ అనేది ఒక ఫీలింగే కాదు, అదొక బాధ్యత అని కూడా ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ప్రస్తుతం చూస్తున్నాం పద్మ ఎంత బాధపడిందో. పద్మ చివరిగా రాసిన లెటర్ ఏదైతే ఉందో అది ఒకసారి మళ్ళీ పీసీఆర్ ప్లే చేస్తారు చూడండి. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి తన భర్తలో ఉండకూడదని అనుకునే అన్ని లక్షణాలు నా భర్తలో ఉన్నాయి. ఇలాంటి జీవితం నేను కలలో కూడా ఊహించలేదు. శివశంకర్, నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నేనెంత కష్టపడాలో అంత అనుభవించాను. నా కడుపులో పుట్టిన పాపానికి నా పిల్లలు కూడా అదే కష్టాలు అనుభవిస్తున్నారు. ఏంటి, నేనెప్పుడు డబ్బుని అడిగానా? కనీసం ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు అడగని అమ్మాయి ఉంటే హ్యాపీగా చేసుకో. నిన్ను భరించే ఓపిక నాకిక లేదు. ఊరంతా అప్పులు లోన్లు తీసేసి నా దగ్గర డబ్బు లేదు, నేను తీర్చలేనంటే నేనేం చేయాలి? నువ్వు పనికెళ్ళకపోయినా ఎవరితో తిరిగినా అడగటానికి భార్య లేదు. ఇంకా హ్యాపీగా ఉండు. ఇంక నేను లేను, హ్యాపీగా బతుకు. భార్యను పిల్లలను పోషించలేని వాడివి పెళ్ళెందుకు చేసుకోవాలి? ఎలాగైనా ఇంకో పెళ్లి చేసేసుకుంటావు. ఈసారైనా లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకో. నాలాగా ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యకు. ఇంకో జన్మలో తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని పుట్టింటి వాళ్లతో జీవితాంతం కలిసి ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అన్నా, నన్ను క్షమించు. ఇప్పటి వరకు నీతో మాట్లాడలేదంటే నీ మీద ప్రేమ లేక కాదు, నిన్ను ఫేస్ చేసే ధైర్యం లేక. నువ్వు అడిగే ఏ ప్రశ్నకు సమాధానం లేకుండా 8 సంవత్సరాలవుతుంది. నీ నోటి నుంచి పాప అని చివరిసారిగా విని నన్ను, నా పిల్లల్ని వచ్చి చూడు. ఇంకా చూడాలనుకున్నా మేము ఉండం. నీ నోటితో పాప అని ఒక్కసారి పిలిస్తే చాలురా అన్నా. సారీ నాన్న, నన్ను క్షమించండి. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి తన భర్తలో ఉండకూడదని అనుకునే అన్ని లక్షణాలు నా భర్తలో ఉన్నాయి. ఇలాంటి జీవితం నేను కలలో కూడా ఊహించలేదు. శివశంకర్, నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నేనెంత కష్టపడాలో అంత అనుభవించాను. నా కడుపులో పుట్టిన పాపానికి నా పిల్లలు కూడా అదే కష్టాలు అనుభవిస్తున్నారు. ఏంటి, నేనెప్పుడు డబ్బుని అడిగానా? కనీసం ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు అడగని అమ్మాయి ఉంటే హ్యాపీగా చేసుకో. నిన్ను భరించే ఓపిక నాకిక లేదు. ఊరంతా అప్పులు లోన్లు తీసేసి నా దగ్గర డబ్బు లేదు, నేను తీర్చలేనంటే నేనేం చేయాలి? నువ్వు పనికెళ్ళకపోయినా ఎవరితో తిరిగినా అడగటానికి భార్య లేదు. ఇంకా హ్యాపీగా ఉండు. ఇంక నేను లేను, హ్యాపీగా బతుకు. భార్యను పిల్లలను పోషించలేని వాడివి పెళ్ళెందుకు చేసుకోవాలి? ఎలాగైనా ఇంకో పెళ్లి చేసేసుకుంటావు.
ఈసారైనా లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకో. నాలాగా ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యకు. ఇంకో జన్మలో తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని పుట్టింటి వాళ్ళతో జీవితాంతం కలిసి ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అన్నా, నన్ను క్షమించు. ఇప్పటి వరకు నీతో మాట్లాడలేదంటే నీ మీద ప్రేమ లేక కాదు, నిన్ను ఫేస్ చేసే ధైర్యం లేక. నువ్వు అడిగే ఏ ప్రశ్నకు సమాధానం లేకుండా 8 సంవత్సరాలవుతోంది. నీ నోటి నుంచి పాప అని చివరిసారిగా విని నన్ను, నా పిల్లల్ని వచ్చి చూడు. ఇంకా చూడాలనుకున్నా మేము ఉండం. నీ నోటితో పాప అని ఒక్కసారి పిలిస్తే చాలరా అన్నా. సారీ నాన్న, నన్ను క్షమించండి. రైట్, లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ ఏదైనా కావచ్చు, ప్రేమ ఫీలింగే కావచ్చు, కానీ దాంతోపాటు బాధ్యతలు కూడా ఉంటాయని చెప్పి గుర్తుంచుకోవాలి. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా ఇలా మళ్ళీ మళ్ళీ ఘటనలు జరుగుతున్న ప్రతిసారి కూడా చెప్తూనే ఉంటాం, ఆత్మహత్యలు ప్రతిదానికి పరిష్కారం కాదు. ధైర్యంగా నిలబడండి.